హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 45వ భాగం, 32వ మజిలీ. తదుపరి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠని ఇక భరించలేక భోజనం పూర్తి కాగానే, అయ్యా, గత మజిలీలో తాము ఢిల్లీ పాదుషా వారి ఫర్మానా ఫకీరు చదివి వినిపించటం వరకు చెప్పి ఆపేశారు. తర్వాత ఏం జరిగింది? హిందువులు అందుకు ఒప్పుకున్నారా? బలవంతంగా పాదుషా ఆ పనికి పాల్పడ్డా? చెప్పవలసింది అని కోరగా మణిసిద్ధుడు గొంతు సవరించుకున్నాడు. గోపా, వినుము. ఆ విధంగా వచ్చిన లేఖని 2 సార్లు చదివిన ఆ మసీదు పెద్ద వీరుడైన పండితరాయుల్ని చూస్తూ, అప్పా, ఈ ఉత్తరం నువ్వు కూడా విన్నావు కదా? మీ తండ్రి గారిని ఈ నగరంలో అందరూ మన్నిస్తారు. మాకు కూడా వారంటే గొప్ప గౌరవం, గురి అని నువ్వు వెరుగుదువు. ఈ ఉత్తరంలో ఉన్న సంగతులు ఆయనకు చెప్పి ఏం రాయించమంటారో త్వరగా తెలుసుకునిరా. ఇందులోని చివరి వాక్యానికి అర్థం గ్రహించావు కదా? పాదుషా గారి శాసనాన్ని అడ్డుకునే వాళ్ళుంటారా అన్నాడు. అప్పుడు ఆ వీరుడు, ఏమేమి, హిందూ దేవాలయంలోకి ఒక యవన పుత్రిక వచ్చి అభిషేకం చేయటమా? చాలు చాలు, ఈ సంగతి చెప్పడానికి మా తండ్రి గారే అవసరం లేదు. హిందూ మతస్థులెవరూ ఒప్పుకోరు. మీ మతంలో అన్ని ఇతర మతాల వారిని చేర్చుకుంటారేమో. మేం ఎవరినీ కలుపుకోవటానికి మా శాస్త్రాలు అంగీకరించవు. ఇక బలాత్కారంగా అలా చేయిస్తానంటే ఆయన ఏమన్నా అంత వీరుడా ఏం? ఇక్కడ మాత్రం బలవంతులు లేకనా అని స్పష్టం చేశాడు. అప్పా, పాదుషా గారి వృత్తాంతం నీకు తెలియక అలా అంటున్నావేమో. ఈ భూమండలం అంతా అతనిదే సుమా. ఈ రాజులందరూ ఆయనకు కప్పములు చెల్లిస్తున్నవారే. ఆ చక్రవర్తి తలుచుకుంటే సాగనిది ఏది? అతనితో పగ సాధించటము రుద్రుని వశం కూడా కాదు. మీ తండ్రి గారికి చెప్పి త్వరగా రా, ప్రత్యుత్తరం రాయాలి మరి అన్నాడు మసీదు నిర్వాహకుడు. అతడు ఎంతటి వాడైనా మత విరుద్ధమైన పనులు చేయటానికి ప్రజలు ఒప్పుకుంటారనా? చక్రవర్తి అయినందుకు ఇదా ఫలితం? సరే, నాకు ఇంత చెప్పడం దేనికి? మా వాళ్ళని అందరినీ కనుక్కొని రేపు జవాబిస్తాను అని అప్పటికప్పుడే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ వృత్తాంతమంతా చెప్పాడు. యువకుడు కనుక పండితరాయలు నిర్భీతిగా వ్యవహరించినా అతని తండ్రి అయిన పండిత భట్టు మాత్రం భయపడుతూనే కాశీలో పేరుబొందిన తన బోటి హిందూ ప్రముఖులందరికీ కబురు పంపి మరునాడు కాశీ రాజుగారి పండిత సభలో కలుసుకోవలసిందని సూచించాడు. కాశీరాజు విశ్వేశ్వరుని సన్నిధిలోనే విశ్వనాథాలయ మంటపం మీద సభ జరుపగా కాశీలోని ప్రసిద్ధ హిందూ పండితులంతా వచ్చారు. ఆ సభలో పండిత భట్టు పాదుషా గారి కూతురు శివరాత్రి పర్వదినాన స్వయంగా స్వామికి అభిషేకం చేస్తుందట అని, అడ్డుకోదలిచిన బలాత్కారంగానైనా ఆ పని చేయిస్తారట అని చెప్పి అందరి అభిప్రాయాలు కోరాడు. అప్పుడు కొందరు, పాదుషా గారితో వైరం మనకే అపకారం కాబట్టి అడ్డు చెప్పడం మంచిది కాదు అన్నారు. వినయంగా ఇలాంటి మత విరుద్ధమైన పనులు చేయవద్దు అంటూ ప్రార్థన పత్రికలు పంపాలి అన్నారు మరికొందరు. కాశీ ప్రభువుల అభిప్రాయం ప్రకారం ఎలా ఉంటే అలా చేయవచ్చునన్నారు తటస్థులు. ప్రాణాలు పోయినా సరే హిందూ మానాభిమానాలు కాపాడాలి అన్నారు ఇంకొందరు. అందరి అభిప్రాయాలు విన్నాక మనకందరికీ అతడు చక్రవర్తి. అట్టి వారి శాసనం తిరస్కరించడం మనకు శక్యమని నేను అనుకోను. మన దగ్గర కేవలం 2 లక్షల సైన్యమే ఉన్నది. ఆయన అధీనంలో అనేక లక్షల సైన్యం ఉంది. అందువల్ల పగబూని నిలవటానికి నా తరం కాదు అన్నాడు కాశీరాజు. అప్పుడు పండితరాయలు సభలో లేచి నిలబడి 4 దిక్కులా ఉన్న సభ్యులను చూస్తూ, పాదుషాను చక్రవర్తి అంటూ మీరంతా ఎందుకలా భయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మనలోని ఒక సామాన్యునికి ఉన్నంత బలం కూడా అతనికి స్వయంగా లేదన్నా నా మాటను మీరందరూ మన్నించండి. అల్పమైనట్టి గడ్డి పరకలన్నీ కూడుకొని ఒక మ్రోకుతాడుగా ఏర్పడినప్పుడు ఏనుగునైనా బంధించడం మన నిత్యం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నదే. మన దేశమంతా ఏకమైతే ఇటువంటి పాదుషాలు 10 మంది కాదు 100 మంది వచ్చినా ఏమీ చేయలేరు. దేశం దాకా ఎందుకు, ఈ పట్టణం అంతా ఒక మాట మీద నిలబడినా చాలు. విశ్వేశ్వరలింగం
హిందూ మతస్థులకు ప్రాణం లాంటిది. ఆ లింగరూపుని పవిత్రత కాపాడటం మనకే కాక దేశానికంతటికీ అత్యంత ముఖ్యం. మన రాజుగారు పాదుషాకి అకారణంగా భయపడుతున్నారు. ఆయన విషయం నాకు వదిలేయండి. 2 లక్షల సైన్యం ఉందంటున్నారు కనుక ఆ 2 లక్షల సైన్యాన్ని నా ఆధీనంలోకి రాకుండా తరిమికొట్టగలను. అతడి వినతి పత్రాలకు లొంగే రకం కాదు. అది అక్కడి నుంచి అందిన ఉత్తరంలోనే తెలుస్తోంది అంటూ అందరి మనసులోనూ వీరరసాన్ని ఉప్పొంగేలా చేశాడు. అప్పుడా పౌరులంతా ఆ యువ వీరుని మాటలు మెచ్చుకుని వీరావేశంతో, పాదుషా గారి కూతురు గుడిలోకి ప్రవేశించడానికి మేము ఒప్పుకోము. బలవంతంగా రాబోతే ప్రాణాలకు తెగించి పిల్లలు వృద్ధులతో సహా అంతా పోరాడతాం. ఈ మహావీరుడే మాకు సేనాధిపతిగా ఉండాలి. ఇతడు చెప్పినట్లుగా 2 లక్షల సైన్యం అతడి ఆధీనంలోకి తీసుకురావటమే ఉత్తమం అని ముక్తకంఠంతో ఒకే మాట అన్నారు. అప్పుడా కాశీరాజుకి రోషం వచ్చి, ఓహో, మీరంతా వీరాది వీరులు, నేను పిరికివాడిని అని మీరంతా అనుకుంటున్నారా? ఈ వీరుని ధైర్య స్థైర్యాలు మాకు ముచ్చటగా ఉన్నాయి. అందువల్ల ఈ వీరునికి సర్వ సైన్యాధిపత్యము ఈ క్షణము ధారాదత్తం చేస్తున్నాను. దీనితో అతడు తనకు కావలసిన విధంగా చేయవచ్చు. యుద్ధమే ప్రాప్తం అనుకుంటే నేను రంగంలోకి దిగుతాను అన్నాడు. అంతేగాక అప్పటికప్పుడే అతన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించి ఆనాటికి సభ చాలించాడు. మర్నాడు పండితరాయలు మసీదుకు వెళ్ళి పెద్ద ఫకీరుతో, మా మతస్థులు పాదుషా గారి కూతురు గుడిలోకి ప్రవేశించటానికి ఒప్పుకోవటం లేదు. మత విరుద్ధమైన పనులు మానుకోవలసిందిగా మందలిస్తూ మీరే పాదుషా గారికి ఉత్తరం రాయండి అని పలికాడు. ఆ మాటలు విన్న మసీదు పెద్ద, కానివ్వండి, మాకేం, మీ మేలు కోరి చెప్పాం. మీకు రాబోయే ముప్పు మానిపించడం మా తరమా అని అప్పటికప్పుడే వజీరుకు ఆ విషయమే రాసి పంపేశాడు. మరికొన్నాళ్లకి ఢిల్లీ నుంచి మసీదుకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ సమయంలో వీరుడు అక్కడే ఉన్నాడు. అందువల్ల దానిలో అంశాలు అతడికి తెలిసాయి. కాశీ పట్నానికి 4 క్రోసుల దూరంలో హుస్సేనాబాద్ అనే కోట ఉంది. అది పాదుషా వారి ఆధీనంలో ఉంది. శివరాత్రికి పూర్వమే లవంగి ఆ కోటలోకి ప్రవేశిస్తుంది. శివరాత్రి నాడు ఆమె గంగా స్నానం చేసి లింగానికి అభిషేకం చేస్తుంది. అడ్డు వచ్చిన వారందరినీ కథం చేయటానికి అనుజ్ఞ ఇవ్వటమైనది. మీరు కూడా అందుకు తగిన సహాయాన్ని అందచేస్తూ ఉండాలి. ఇది ఆ వజీరు గారు పంపిన ఫర్మానా. వజీరు రాసిన ఉత్తరంలో విషయాలు రహస్యాలు అయినప్పటికీ ఫకీర్లు వీరుని పట్ల అభిమానం చేత మెల్లడిగా వెల్లడించేశారు. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్న పండితరాయలు తమ వాళ్ళందరికీ ఆ రహస్యాల్ని చెప్పేసి కేవలము 1 లక్ష సైన్యాన్ని మాత్రమే తెప్పించాడు. శివరాత్రికి ముందే పట్నం చుట్టూ వీధుల కూడళ్లలో దేవాలయ ద్వారాల దగ్గర వాళ్ళని కాపలాగా నిలబెట్టి యుద్ధతంత్ర నిపుణుడైనందున చక్రవ్యూహాన్ని రచించాడు. తాను గుర్రం మీద స్వారీ చేస్తూ స్వయంగా అన్ని చోట్ల పర్యవేక్షిస్తూ ఎటు చూసినా తానే అయి వ్యూహాన్ని కాపాడసాగాడు. యువకుడు వీరాది వీరుడు అయిన పండితరాయల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తము ఉద్యమించడానికి వీరులు అనేకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇది వజీరుకు సంపూర్ణంగా తెలియక కేవలం 10,000 సైన్యంతో లవంగిని హుస్సేనాబాద్ కోటకు పంపాడు. లవంగి కథ. యవన సేనా నాయకుడు తన సైన్యాన్నంతటినీ హుస్సేనాబాద్ చుట్టూ నిలబెట్టి కాశీ విశేషాలు తెలుసుకోవటానికి వేగుల్ని పంపించాడు. హిందువులు చేస్తున్న ఈ ప్రయత్నాలు విని ఆశ్చర్యపోతూ యజమానురాలైన లవంగికి ఒక లేఖని ఇలా వ్రాశాడు. రాజపుత్రి, మన రాక తెలుసుకొని హిందువులు కాశీ పట్టణం చుట్టూ కాపు పెట్టుకున్నారు. మన బలగం కంటే వారి బలం అధికంగా ఉంది. ఈ విషయం తెలియక మనం సామాన్యమైన సన్నాహంతో మాత్రమే వచ్చాం. ఇది నేను గ్రహించాక ఇప్పుడే మరికొంత సేన పంపవలసిందిగా వజీరు గారికి ఉత్తరము వ్రాయటమైనది. ఆ సేన వచ్చేసరికి శివరాత్రి దాటిపోతుందేమోనని సందేహంగా ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న బలంతో వారిని త్రోసుకుపోలేనన్నది నిజం. కనుక ఈ సంగతి తమకు విశదం చేస్తున్నాను.
ఈ సేవకుని కర్తవ్యం ఏమిటో ఆజ్ఞాపించవలసి ఉంది. ఈ ఉత్తరం చదువుకున్న లవంగికి ఏం చెయ్యాలో కొంతసేపటి వరకు తోచలేదు. దగ్గరలోనే సంగీత చంద్రిక అనే చిలికత్తె ఉంటే, సఖీ ఇలారా, ఈ ఉత్తరం చూడు. అభాగ్యురాలిని, గంగా స్నానము, విశ్వనాథ దర్శనాన్ని కోరి వచ్చిన మనకు ఈ పాడుకులంలో పుట్టినందున అంత సుకృతం ఎలా అబ్బుతుంది? మా తండ్రిగారి దగ్గర సేనలే లేనట్టు మరీ ఇంత తక్కువగా పంపించాలా? అది నా దురదృష్టమే. ఇప్పుడేం చేద్దాం? మన ప్రాణసఖి కుందతిలక ఎక్కడ ఉంది అంటూ వేదన చెందుతూ ఉంటే సంగీత చంద్రిక ఆమెను ఊరడించింది. అమ్మా, మాకీ సంగతి నిన్ననే తెలిసింది. నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. మేము వేరే దారులు వెతుకుతున్నాం. నిన్ను ఎలాగైనా గంగా స్నానం చేయించటానికి, విశ్వేశ్వర దర్శనం చేయించటానికి మేము గట్టి ఆలోచనలే చేస్తున్నాం. నేటి ఉదయాన్నే కుందతిలక కాశీలోకి వెళ్ళింది. అక్కడి రహస్యాలు తెలుసుకొని వస్తుంది. వచ్చాక ఏ పథకం రచించి కాశీలో నీకు దర్శనానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చూద్దామనుకుంటున్నాము అని తన యజమానురాలి దుఃఖం తీరేలా చెప్పింది. అప్పుడు లవంగి ముఖంలో ఆనందం కనిపించింది. ఇంతలో కుందతిలక కూడా అక్కడికి వచ్చి ఆమెకు మరింత ఆనందం కలిగించింది. అమ్మాయి, నేను మారువేషంలో కాశీకి వెళ్ళాను. కాపలా భటుల ఆజ్ఞ లేకుండా ఆ పట్టణంలో చీమ దూరటానికైనా అవకాశం లేదు. పట్టణం చుట్టూ వీధి వీధిన రాజభటులు ఉన్నారు. యాత్రల నిమిత్తము హిందువులు ఎవరు వెళ్ళినా నిరాటంకంగా వెళ్ళవచ్చు. దారుల్లో అక్కడక్కడ పరీక్షిస్తారు. నేను చూస్తుండగానే పలువురు సవారీల్లో ఆ పట్టణంలోకి వెళ్ళారు. అంతా హిందువులే. బలం, దర్పం, అధికారం చూపించి ఇప్పుడు లోపలికి వెళ్ళటం అసాధ్యం. నీ వేషం, భాష హిందువులను పోలి ఉన్నాయి కాబట్టి మేము ఎలాగూ హిందువులమే కనుక మనం పురుష వేషాలు వేసుకొని ఆ పురంలోనికి వెళ్దాం. ఇంకో విధంగా అక్కడ అడుగు పెట్టడం కుదరని పని అంది కుందతిలక. రాజపుత్రికకు అది బాగానే ఉందనిపించింది. అయినప్పటికీ ఇంకేమైనా ఉపాయాలు అన్వేషించాలని కూడా సూచించింది. తాము హుసేనాబాద్ కోటలో నుంచి బయలుదేరటమే రహస్యంగా జరిగేలా ఉండాలన్నది ఆమె అభిమతం. శత్రువులు కోటను ముట్టడించినప్పుడు తప్పించుకుపోవటానికి రహస్య మార్గాలు ఏర్పాటు చేయటం అనేది ప్రతి కోటలోనూ సహజంగా ఉండేదే. కోటలో నుంచి కాశీ పట్టణానికి చేరువగా గల ఒక చిన్న మెట్ట మీదకి ఒక సొరంగ మార్గాన్ని కోటంతా పరీక్షించిన చెలులిద్దరూ కనుక్కున్నారు. అది లవంగికి చెప్పి మహదానందం కలిగించారు. లవంగికి పురుష వేషం వేయించి వేకువజామున తాము కూడా పురుష పరిచారకుల వేషంలో తయారై మెల్లగా కోటలో నుంచి రహస్య మార్గంలో నుంచి బయటపడి కాశీ పట్టణానికి చేరువుగా ఉన్న ఉన్నతమైనట్టి ఒక మిట్ట మీదకు చేరుకున్నారు. అప్పటికి అరుణవర్ణంతో సూర్యుడు ఉదయిస్తున్నాడు. లేత ఎండలో విశ్వనాథాలయ ప్రాకారాలు, మంటపాలు చక్కగా కనిపిస్తూ ఉంటే భక్తిభావం ఉప్పొంగిన లవంగి అక్కడ నుంచే ఆ దిశగా నమస్కరించింది. అప్పటికప్పుడే ఆసువుగా ఒక పద్యం చదివి తాను కాశీఖండంలో చదువుకున్న విశ్వనాథ మందిర విశేషాలు చెలులతో ముచ్చటిస్తూ ఆ పట్టణం వైపుగా నడక సాగించింది. దారిలో వారికి మరికొందరు యాత్రికులు కూడా కలిశారు. చిన్నతనం నుంచి గుర్రం ఎక్కటము, సాము గరిడిల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడం చేత మార్గాయాసం అనే మాట లేకుండా లవంగి వారితో కలిసి నడవగలిగింది. సూర్యుని కిరణాల్లో క్రమంగా తీక్షణత అధికమైంది. బారెడు పొద్దెక్కేసరికి వాళ్ళు కాశీ పట్టణ ప్రధాన ద్వారం చేరుకున్నారు. అక్కడ రక్షక భటులతో గంగా స్నానానికి వేళ మించిపోతున్నందున నడకను ఆశ్రయించి వడివడిగా వచ్చిన రాజకుమారుడిగా పరిచయం చేసుకుని పట్టణంలోకి ప్రవేశించింది లవంగి. వెంట తన పరిచారక బృందం వస్తుందని నమ్మబలికింది. అక్కడెక్కడ పరీక్షగా చూస్తున్న రాజభటుల చూపుల నుంచి తప్పించుకోవటానికి జనసమ్మర్దంలో దూరుతూ రాజమార్గాలలో త్వరగా నడుస్తూ ఎట్టకేలకు గంగానదిలోకి దిగారు. గంగకు నమస్కరించి పద్యస్థుతులు చేస్తూ పైపై మెరుగు దుస్తులు విప్పి గట్టుమీద పెట్టి
ఇతరుల కంట పడకుండా చకచకా స్నానం చేసి వెన్వెంటనే చెలుల సహాయంతో పురుషోచితమైన పట్టు అంగీలనే తొడుక్కున్నది. తల ఆరబెట్టుకుంటూ కొద్దిసేపు గంగానది ఒడ్డునే కూర్చొని అక్కడ వింతలను విశేషాలను చూడసాగింది లవంగి. అయితే ఆమె శిరస్సున పట్టించిన తైలాల పరిమళము, ఆ పూలతావి గుమగుములకు ఎక్కడెక్కడి యాత్రికులు ఆకర్షింపబడి ఆ ప్రాంతానికే రాసాగారు. ఆమెని పరీక్షగా చూసిన స్త్రీలు పురుషుడిలా ఉన్నాడే అనుకుంటూ ఉండగా, పురుషులు స్త్రీ సహజమైన లావణ్యం కనిపిస్తుంది ఇతడిలో అనుకోసాగారు. ఇంకా పరీక్షగా వారిని చూడనివ్వక వెంట్రుకలు ముడివేసి శిరస్త్రాణం ధరించి వడివడిగా నడుస్తూ విశ్వనాథాలయాన్ని చేరుకునే ఒక వీధిలో నడిచి వెళ్ళసాగారు లవంగి ఆమె చెల్లెలు. గత సంవత్సరము శివరాత్రికి ఇన్ని పరీక్షలు, ఇంత అలజడి, ఈ భటుల కోలాహలాలు ఇవేమీ లేవని కొందరు చెప్పుకుంటూ ఉంటే, మహమ్మదీయ మతస్థురాలైన పాదుషా కూతురు ఆలయంలో ప్రవేశించకుండా నిరోధించటానికే ఇన్ని ఏర్పాట్లు, ఆ చాటింపులు వినలేదా అని కొందరు సంభాషించుకుంటున్నారు. అవన్నీ వింటూనే యాత్రికుల్లో కలిసిపోయి లవంగి తన సకురాలతో కలిసి విశ్వేశ్వరాలయం దగ్గరికి చేరుకుంది. అక్కడ చాలామంది రాజభటులు లోపలికి వెళ్లేవారిని పరీక్షగా చూసి మరీ కొంతమంది చొప్పున వదులుతూ ఉన్నారు. లోపల జనసమ్మర్దం అధికమై అలజడి జరగకుండా చూడటానికే ఆ ఏర్పాటు. అక్కడ లవంగి సకులు ముందు ముందు నడుస్తూ, ఇతడొక రాజపుత్రుడు, ఎక్కువ జనం ఉంటే సహించలేడు, స్వామివారిని సేవించి వచ్చే వరకు ఎక్కువ మంది యాత్రికుల్ని లోపలికి వదలకండి, దర్శనం అయిన తర్వాత మీకు చక్కని పారితోషికం అందించే ఏర్పాటు చేస్తాం అంటూ ఆ ద్వారపాలకుల్ని ఒప్పించి లవంగిని ఆ పురుష వేషంలో లోపలికి తీసుకువెళ్ళగలిగారు. ఆహా, తలుచుకుంటే స్త్రీ ఎంతకైనా తెగించగలదు గదా. లవంగి మహానంద పరవశురాలై విశ్వవిఖ్యాత విశ్వనాథాలయంలో తాను అడుగు పెట్టగలిగినందుకు ఆనందిస్తూనే ప్రదక్షిణలు చేయసాగింది. కుందతిలక మెల్లగా, అమ్మా, ఆలయంలోనికి ఎలాగూ ప్రవేశించగలిగాము, కానీ గర్భాలయంలోనికి వెళ్ళి అక్కడ అభిషేకం జరిపించగలగటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అటు చూడు, ఆ ద్వారానికి చెయ్యి అడ్డుగా ఉంచి ప్రతి వారిని విమర్శనగా చూస్తున్న వేరే పురుషుడొకడున్నాడు అంది. ఆ రోజున పండితరాయులు అన్ని దిక్కుల ద్వారాల దగ్గర మహావీరాది వీరుల్ని కాపలాగా నియమించి తానే స్వయంగా మహాదేవుని గర్భగుడి ద్వారాన్ని కాపు కాస్తున్నాడు. ఆ యవ్వనులు ముగ్గురు ప్రదక్షిణలు పూర్తి చేసి గర్భాలయంలోకి పోతూ ఉంటే పండితరాయులు లవంగి చేయి పట్టుకొని, ఏమయ్యో నిలబడు, తురకలాగా ఆ టోపీ ఏమిటి, ఇక్కడ తలపైన ఏదీ ధరించక విశ్వనాథుణ్ణి దర్శించాలని తెలీదా అంటూ గద్దించాడు. చటుక్కున పురుష పరిచారికలుగా ఉన్న చెల్లులిద్దరూ ముందుకు వచ్చి, అయ్యా, ఇతడు నేపాళ దేశపు రాజకుమారుడు, ఇది టోపీ కాదు, మా దేశపు శిరస్త్రాణం, ఇది తీసి ఎక్కడికి వెళ్ళజాలం, మాకు అది అపచారం, ఇది ఇలా ఉండాల్సిందే అన్నారు. ఆ వీరుడు ఆమె పాణిగ్రహణం చేసేసరికి పైకి పురుషవేషం ధరించిన స్త్రీ సహజమైన వివసత్వం, ఏదో తెలియని హాయి ఆమె దేహాన్ని కమ్ముకుంది. ఆ పురుషుని వైపే ఆరాధనగా చూస్తోంది లవంగి. అదేమీ పట్టించుకొని పండితరాయులు ఆమె చెయ్యి వదలకుండానే, మీ దేశాచారాలతో మాకేం సంబంధం, అవి ఇక్కడ పనికిరావు, గర్భగుడిలోకి ప్రవేశించాలంటే ఈ తలపాగాలే కాదు, ఇలాంటి అంగారకాలు కూడా మేము అనుమతించాం, ఇతరులను చూడటం లేదా మీరు, ఇష్టమైతే లోపలికి వెళ్ళాలనుకుంటే పై వస్త్రాలు తలపాగా తీసి వెళ్ళండి, లేదా ఇక్కడే నిలబడి ఓ నమస్కారం పెట్టి దయచేయండి అన్నాడు. అప్పుడు లవంగి చెయ్యి విదిలించుకొని కొద్దిగా వెనక్కి వెళ్ళి సూటిగా అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అయ్యా, నా వేషం తురక వేషంలా ఉందన్నారు, మరి మీరు నిండు అంగారకతో నిలిచి ఉన్నారే అంది. నేను ఈ ఆలయం కాచే భటుణ్ణి, బ్రాహ్మణ కుమారుణ్ణి, అదీగాక ఈ వేషంతో నేను లోపలికి వెళ్ళను, దేవుని దర్శనమో అభిషేకమో నేను ఆచరించబోవటలేదు కదా అన్నాడు పండితరాయులు. అప్పుడు లవంగి తన పాండిత్యం ప్రదర్శించదలచి సంస్కృతంలో,
మీ బ్రాహ్మణత్వం ఎంత మెచ్చుకోవచ్చునో. ఇదేమన్నా శాస్త్రాలు చదవటమా, వేదం వల్లించటమా, యజ్ఞాలు చేయటమా? వాటికంటే ఇక్కడి బ్రాహ్మలకు సేవకా వృత్తే బాగున్నట్లుంది అని సంస్కృతంలో ఆక్షేపించింది. పండితరాయలు కూడా అందుకు దీటుగా సంస్కృతంలోనే ఇలా సమాధానమిచ్చాడు. మీకు శాస్త్రాల్లో కానీ వేద మంత్రాల్లో కానీ ప్రవేశం ఉంటే మీ ఇష్టం వచ్చిన దాంట్లో అడగండి. నేను సేవకా వృత్తి చేయటం లేదు. స్వచ్ఛందంగానే ఈ ఆలయాన్ని ఒక యవన పుత్రిక బలాత్కారంగా ప్రవేశించకుండా అడ్డుకుందామని ఉన్నాను ఇక్కడ. జీతభత్యాలు తీసుకొని ఈ వృత్తి నిర్వహించడం లేదు కనుక మీ మాటలు నాకు వర్తింపవు. అప్పుడు లవంగి ఇంకొక కోణంలో నుంచి అతన్ని వాదనతో ఎదుర్కోవాలని చూసింది. దయాహృదయులంటారే, అట్టి బ్రాహ్మణులకి ఇంత రోషం తగునా అని అడిగింది. పరశురాముడెవరు? బ్రాహ్మణుడే కదా. అతడి వీరుడైనప్పుడు నేను అదే దారిన నడుస్తున్నానని మీరు గ్రహించాలి అన్నాడు. ఇలా ఇద్దరికీ మధ్య సంస్కృతంలో చాలాసేపు పురాణాలు శాస్త్రాలలో గొప్ప ప్రసంగం జరిగింది. ప్రతిసారి పండితరాయులదే పైచేయిగా ఉంటోంది. అప్పుడు ఆ వీరుడు, అయ్యా, ఇది పర్వదినం. యాత్రాపరులు ఎంతోమంది వస్తూ ఉంటారు. మన వాదం వల్ల అక్కడ చాలామంది నిలబడిపోయారు. ఇది సమయం కాదు. మళ్ళీ మనం కలుసుకోగలిగితే ఈ చర్చ అప్పుడు చేద్దాం. మీతో మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా ఉంది. మీ ముద్దు మోము చాలా మనోహరంగా ఉంది అని పొగిడాడు. దాంతో లవంగికి అప్పుడే కొంత సందేహం మొదలైంది. వెంటనే ప్రసంగం విరమించుకుంది. చేతులు జోడించి విశ్వేశ్వరుని స్తుతించింది. సంస్కృతంలో ఆ స్తోత్రాలలో పతిత వంటి స్త్రీ విశేషణార్థకం స్ఫురించగానే నిశిత పరిశీలనలో నిపుణుడైన పండితరాయలు, అదేమిటి, నువ్వు పురుషుడివై ఉండి స్త్రీవాచక శబ్దాన్ని ప్రయోగిస్తున్నావు అని అడిగేశాడు. కానీ అప్పటికే స్తుతి తన ముఖం నుంచి స్త్రీపరంగా సాగిపోయిందన్న వైనం ఎలా సమర్థించుకోవాలో అనుకుంటూ, అయ్యా, ఇది స్త్రీచే రచింపబడిందని, నా చేత చదవబడిందని మీరెందుకు భావించకూడదు అని సమయోచితంగా మాట్లాడి, ఇక అట్టేసేపు అక్కడ ఉండటం క్షేమం కాదని వడివడిగా అక్కడి నుంచి వచ్చిన దారే వెళ్ళిపోయింది తన సకురాండ్రు వెంటరాగా. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.